ఢిల్లీ హైకోర్టులో సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్థానాపై వచ్చిన ఆరోపణలకు విచారణ ఎదుర్కోవాలని తీర్పు వచ్చింది. నిన్న ఆలోక్ వర్మపై వచ్చిన ఆరోపణల కారణంగా చూపుతూ ఆయన్ను సిబిఐ డైరెక్టర్గా తప్పించింది హైపవర్ కమిటీ. ఇప్పుడు అవే ఆరోపణలపై విచారణ ఎదుర్కోవాలని రాకేష్ ఆస్థానాను కోర్టు కూడా ఆదేశించింది. మరోవైపు ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ అయిన ఆలోక్ వర్మ కొత్త బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారు. ఆలోక్ వర్మ చేసిన బదిలీల్ని రివర్స్ చేస్తూ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టులో సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్థానాపై వచ్చిన ఆరోపణలకు విచారణ ఎదుర్కోవాలని తీర్పు వచ్చింది. నిన్న ఆలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు కారణంగా చూపుతూ ఆయన్ను సిబిఐ డైరెక్టర్గా తప్పించింది హైపవర్ కమిటీ. ఇప్పుడు అవే ఆరోపణలపై విచారణ ఎదుర్కోవాలని రాకేష్ ఆస్థానాను కూడా కోర్టు ఆదేశించింది. మరోవైపు ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ అయిన ఆలోక్ వర్మ కొత్త బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారు. ఆలోక్ వర్మ చేసిన బదిలీని రివర్స్ చేస్తూ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆదేశాలు ఇచ్చారు.